కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు. యాప్ల భారం విపరీతంగా ఉంది. అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నాం. ముందు కూడా మొత్తం స్ట్రీమ్లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతేకాకుండా కేజీ నుంచి పీజీ మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలని నేను ఒక కార్యక్రమం ప్రారంభించాం. దాంట్లో ప్రధానంగా కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఎన్నైనా చట్టాలు తీసుకురావచ్చు, కానీ మహిళలకి నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుందంటే సమాజంలో మహిళలను చూసి గౌరవించినప్పుడే మహిళలకి నిజమైన రక్షణ వస్తుంది. కొన్ని సినిమాల్లో మన భాషలో కొన్ని ఉంటాయి, నిజంగానే బాధ కలుగుతుంది. గాజులు తొడుక్కున్నారా అని అంటారు, అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు. అది కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ మేము టెక్స్ట్ బుక్స్లో కూడా అంటే చిన్నపిల్లలకి 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లలు టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇంటి పనుల్లో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు ఫోటోల్లో. అంటే ఇల్లు ఊడ్చే దాంట్లో కానీ తుడిసే దాంట్లో కానీ. ఎందుకు అలా ఉండాలని అధికారులు నేను అడిగా. ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నా, బ్రహ్మని నేను కలిసి చదువుకున్నాం. ఇంటి పనులు సమానంగా చేసాం. వాషింగ్ మెషిన్లో లాండ్రీ వర్క్ చేయాలంటే సమానంగా చేసాం. అప్పుడు నేను అధికారులు చెప్పి ఈక్వల్గా పెట్టండి, అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుందని బలంగా. ఇట్లా అనేక సంస్కరణలు తీసుకురావాలనే నిర్ణయంతో దాంట్లో భాగంగా ఇంటర్మీడియట్ పెద్దలు అన్నట్టు బ్రిడ్జ్, అటు 10th వరకు చదివిన వాళ్ళు మళ్ళీ ఇంటరు మళ్ళీ కాలేజ్కి వెళ్తారు. ఈ బ్రిడ్జ్ చాలా కీలకమైంది. 10th వరకు నేను కూడా యావరేజ్ స్టూడెంట్, ఓపెన్గా నేను ఇప్పుడు చెప్తున్నా. అప్పుడు బాబు గారు గుర్తించి వీడు యావరేజ్గా ఉన్నాడు, వీడు రుద్దేయాలి 11th 12th అని నారాయణ గారిని పిలిచారు. నారాయణ గారు తెలుసు కదా, నారాయణ గారు తెలుసు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు. ఆయన ఇప్పుడు ఇంటర్లో కూడా ప్రైవేట్ రంగంలో కాలేజీలో. ఆయన పిలిచి నారాయణ నువ్వు ఏం చేస్తావో తెలీదు, లొకేషన్ సెట్ చేయి అన్నారు. ఇంక అయిపోయింది నా జీవితం. పొద్దున్న నుంచి రాత్రి వరకు నేను ఎక్కడ వీక్గా ఉన్నాను, ఏ ఫౌండేషన్లో వీక్గా ఉన్నానని గుర్తించి ఆ ఫౌండేషన్స్ అంతా నాకు అందజేశారు. అది నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మేడం గారితో రివ్యూ చేసినప్పుడు మన జూనియర్ కళాశాలలో ఉన్న పిల్లలందరినీ మిమ్మల్ని బైఫర్కేట్ చేసేదానికి కాదు, కానీ ఏబిసి కింద కేటగిరీ చేసి కొంచెం ఇబ్బంది పడుతున్న పిల్లలకి సప్లిమెంటేషన్, మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్ అందజేసి ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని గౌరవ కమిషనర్ గారు కూడా నేను చెప్తాను జరిగింది. ఈ డిస్కషన్ జరిగినప్పుడు నన్ను అడిగారు, సార్ ఇప్పుడు మీరు అన్నీ చెప్తున్నారు బాగుంది, కనీసం టెక్స్ట్ బుక్స్ ఇవ్వలేదు మనం. అప్పుడు నేను ఇమీడియట్ చెప్పా కంపల్సరీ టెక్స్ట్ బుక్స్ అందజేద్దాను. ఇన్ఫ్యాక్ట్ ఫైనాన్స్తో కూడా చర్చించలే, ఇమీడియట్గా డెసిషన్ తీసుకున్నా మీరు చేసేయండి నేను రాటిఫికేషన్ చేపిస్తానని. టెక్స్ట్ బుక్స్ అందజేసాం. కానీ చేసిన తర్వాత ఇంకా బలోపేతం చేయాలి, గైడ్స్ ఇంకా స్ట్రాంగ్గా రావాలని మీ అందరితో మాట్లాడి నెక్స్ట్ ఇయర్ నుంచి, అంటే మీ జూనియర్స్కి ఒక అదృష్టం, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి బలమైన గైడ్స్, టీచర్ ట్రైనింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది.